చూడొచ్చు మనం ఒకసారి బిల్డింగ్ విజువల్స్‌లో చూసుకోవచ్చు. ఎంత లోతు నుంచి అంటే ఇక్కడ మొత్తం గూడా ఒక కొండ ఉండేది. ఆ కొండ ఆనవాళ్ళు గూడా అక్కడ మనకు పక్కన కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి కెమెరా విజువల్స్‌లో చూడొచ్చు. ఆ కొండను గూడా మొత్తం పగలగొట్టేసి, డ్రిల్ చేసేసి ఒక లోయలాగా మార్చారు. దాన్ని చూడొచ్చు అక్కడ. ఆ కటింగ్ చేసేసి ఎడ్జ్ మొత్తం గూడా. అంటే ఇది అసలు ఆక్రమించుకున్నట్టుగా చేస్తా ఉన్నారు. హెచ్ఎండిఏ ఆక్షన్‌లో కొన్నా గూడా, ఆ కొన్న స్థలాన్ని గూడా మొత్తం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి కేవలం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు ఉన్నదాన్ని అది చూడొచ్చు. మొత్తం ఆకాశాన్ని అంటేటువంటి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. అటు పక్క చూసుకున్నట్లయితే మనకు కేబీఆర్ పార్కు జస్ట్ ఒక 40-50 మీటర్ల దూరంలోనే ఉన్నది. అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది, అలాగే పర్యావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జంతుజాలానికి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి కూడా ఇంతటి ఈ యొక్క బిల్డింగ్స్ వల్ల, ఇంత లోతుగా డిగ్గింగ్ చేయడం వల్ల, ఇంత లోతుగా తవ్వకాలు జరపడం వల్ల అక్కడ ఉండేటువంటి జలచరాలకు కానీ, అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ఆపకుండా ఇట్లనే చేసుకుంటూ పోతే, దీని చుట్టూ కూడా ఈ పార్కు చుట్టూ కూడా ఇట్లనే కన్స్ట్రక్షన్స్ అన్నీ కట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఆ పార్కు కూడా రాను రాను మాయమయ్యేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మొక్కలు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దీనివల్ల ఆ పార్కు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, జిహెచ్ఎంసీ అధికారులైనా సరే, టౌన్ ప్లానింగ్ అధికారులైనా సరే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆ ఫీల్డ్కు వెళ్ళి ఒకసారి ఆ ఫీల్డ్ వరకు చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఏమైనా ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, వాళ్ళు నిబంధనలకు ఉల్లంఘనకు ఏమైనా పాల్పడుతున్నారా అని చెప్పేసి టెస్ట్ చేస్తే ఇలాంటి కట్టడాలు ఇంకా రానున్న రోజుల్లో జరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉన్నది, నీరసత్వం కనిపిస్తూ ఉన్నది. అటు ఆ యొక్క కంపెనీ ఏదైతే నెట్టెడ్ వెంచర్స్ పేరిట ఇక్కడ నిర్వహిస్తూ ఉందో కన్స్ట్రక్షన్, ఆ యొక్క కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యం కాదు, ఇది పెద్ద నేరం కిందనే భావించవచ్చు. ఎందుకంటే కేవలం పర్మిషన్ తీసుకున్నది 5 ఫ్లోర్లకు, నిర్మించింది మాత్రం 15 ఫ్లోర్లు, 14 ఫ్లోర్లు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్లోర్ పైన కూడా కడతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన అయితే ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క హైడ్రా, ఇంకొక పక్క జిహెచ్ఎంసీ రెండూ కలిసి కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది.